టు మై ఛానల్ సుష్మా నంబూరి. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది. థంబ్‌నెయిల్ చూసారు అండ్ టీజర్ చూసారు. 14 డేస్ ఇన్ హైదరాబాద్. సో, ఈ 14 డేస్ ఏం చేశాను, ఎక్కడ షాపింగ్ చేశాను, లైక్ ఎలా ఎంజాయ్ చేశాం, ఏంటి, ఏమేమి ఎక్స్‌ప్లోర్ చేశాం అంతా మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇది 2 పార్ట్స్ కింద ఈ వీడియో నేను చేస్తున్నాను. అండ్ ఫస్ట్ పార్ట్ ఇది. సో, ఇది థర్డ్ మార్నింగ్ గైస్. థర్డ్ మార్నింగ్ మేము 8:00 అలా స్టార్ట్ అయ్యాం. సో, లేట్‌గానే స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. పవన్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. సో, మమ్మల్ని పిక్ చేసుకోవడానికి మా కజిన్స్ వస్తున్నారు కాబట్టి మాకు చాలా లేట్ అయింది. 8, 9 ఆ టైంకి స్టార్ట్ అయ్యాం చాలా స్లోగా. సో, రీచ్ అయ్యి రాజుగారి తోట దగ్గర ఫుడ్ తిన్నాం మేము. సో, ఆ రాజుగారి తోట అంతా నేను షూట్ చేయలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నా హైదరాబాద్ వ్లాగ్‌లో ఉంటది ఆల్రెడీ. చాలా పెద్ద వ్లాగ్ అది. సో, అందుకని దాంట్లో డీటెయిల్‌గా పెట్టాను కాబట్టి ఈసారి అంత రొటీన్‌గా ఉంటుంది కదా! ఎవ్రీ ఇయర్ తీసి అని చెప్పి నేను తీయలేదు. సో, అలా ఓఆర్ఆర్ ఎక్కి హైదరాబాద్ రీచ్ అయ్యామనమాట. ఆ రీచ్ అయ్యేసరికి నా ప్రాణం లేసొచ్చింది. ఎందుకంటే నా లైఫ్‌లో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఏంటంటే అసలు జీరో సాంగ్స్. కార్‌లో మ్యూజిక్ లేకుండా 7 అవర్స్ వచ్చేసామా, డ్రైవ్ చేసుకుంటూ వచ్చామా అనిపించింది. ఎందుకంటే గైస్ నేను మ్యూజిక్ లేకపోతే చచ్చిపోతాను. నాకు అంత ఇష్టం మ్యూజిక్ అంటే. నెక్స్ట్ డే ఫ్రెష్‌గా లేచి రెడీ అయ్యి లంచ్ చేసి 1:00 అలా వచ్చాం. ఎందుకంటే ఈరోజు హోలీ. సో, అందుకని చెప్పి ఏ బొటిక్స్ ఉంటాయో ఐడియా లేదు. కొన్ని బొటిక్స్‌లో అయితే అపాయింట్‌మెంట్ తీసుకున్నాం కాబట్టి కొన్ని అపాయింట్‌మెంట్స్ లేనివి వాటికి విజిట్ చేద్దాం అనుకున్నాం. సో, ఫస్ట్ అయితే నియా బై నిఖితా తివారీకి వచ్చాం. ఇది బంజారా హిల్స్‌లో ఉంటుంది. సో, ఫస్ట్ ఇది చూసుకొని నెక్స్ట్ బొటిక్ వెళ్దాము అని చెప్పి ఫస్ట్ అయితే ఇక్కడికొచ్చాం 1:00కి. ఈరోజు హోలీ. గూగుల్‌లో వాళ్ళ వెబ్ పేజ్‌లో మాత్రం ఓపెన్ అని ఉంది. బట్ వెళ్లి చూస్తే అది క్లోజ్ ఉందన్నమాట. చేసేదేం లేక ఇంక శారీస్ కోసం అని వేరే షాప్‌కెళ్ళాం. మేమందరం శారీస్ చూడడంలో బిజీగా ఉంటే పవన్ మాత్రం ఈ స్టోర్ ఎలా పెట్టారు, వాళ్ళు బిల్డ్ ఎలా చేశారు, ఒక బిజినెస్‌ని ఎలా రన్ చేస్తున్నారు, ఎవరెవరు ప్రమోట్ చేశారు అని చెప్పి ఆ బుక్‌లో మెన్షన్ చేశారు. అది బిజీగా చూస్తున్నాడన్నమాట. వీడియోలో బాగుపడుతుందా? ఇది మొత్తం 2-in-1 కలర్ గ్రీన్ వచ్చింది. చూడు, కాశీ వెళ్తే కొనుక్కుంటారు ఖచ్చితంగా. బాగుందా? యెస్. ఆ రెడ్ శారీ నాకు చాలా నచ్చింది. కానీ ఏమైందంటే అది 2-in-1 అనమాట. 2 కలర్స్ వస్తాయి. గ్రీన్ వస్తది. అక్కడ నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఇది ట్రై చేశాను. ఇది చాలా లైట్ అనిపించింది నా మీద. సో, ఇది కూడా డ్రాప్ చేసుకున్నా. అండ్ కాశీ వెళ్ళాలనేది నా డ్రీమ్. దేవుడి మీదే అంతా ఉంటది కాబట్టి ఈ ఇయర్ హోప్‌ఫుల్లీ వెళ్ళాలి అని అనుకుంటున్నాను. బట్ ఏమవుతుందనేది మనకు తెలీదు. ఆ కాశీలో ఆ రెడ్ శారీ కట్టుకోవాలని చెప్పి నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. అందుకని చెప్పి ఆ శారీ ట్రై చేశాను. తర్వాత మెక్‌డానల్డ్స్‌కొచ్చాం. మెక్‌డానల్డ్స్‌లో చికెన్ బర్గర్ తిన్న తర్వాత మొత్తం హైదరాబాద్ అంతా కనిపిస్తుంది. సిరిమల్లె అని హోర్డింగ్స్. అసలు శారీ కలెక్షన్ ఎలా ఉంటుందా అని చెప్పి చూడ్డానికొచ్చాం. సో, ఇప్పుడు సిరిమల్లెకొచ్చాం. వీళ్ళు డిస్‌ప్లే చేసిన శారీస్ లైక్ ఆ స్ట్రక్చర్ మాత్రం నాకు చాలా బా నచ్చింది. శారీస్ నచ్చలేదు. అందుకని చెప్పి వేరే షాప్‌కి వెళ్ళాం. నెక్స్ట్ వి వెంట్ టు కనకవల్లి. సో, ఇది కూడా జూబ్లీ హిల్స్‌లోనే ఉంటది. ఇక్కడ శారీ కలెక్షన్ అనేది చాలా అంటే చాలా బావుంటుంది. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ. కొంచెం అని చెప్పను, చాలా కాస్ట్ ఎక్కువ. బేసిక్‌గా అసలు కాస్ట్ ఎంతైనా పర్లేదు. అసలు మనకు శారీస్ నచ్చితే చాలు అని చెప్పి ఇప్పుడు మేము కనకవల్లికొచ్చాం. వీళ్ళ దగ్గర 40,000 నుంచి 6,00,000 వరకు శారీస్ ఉంటాయి ఆ కాస్ట్‌లో. సో, కాస్ట్ ఎక్కువ అని ముందే చెప్పాను కాబట్టి వీళ్ళ దగ్గర వింటేజ్ కలెక్షన్ సూపర్బ్ అనమాట. ఈ రెడ్ శారీ అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే చిన్న బుటీస్ ఉన్న శారీస్ అంటే నాకు చాలా ఇష్టం. నా పెళ్లి టైంలో నేను ట్రై చేశాను. ఆ చిన్ని బుటీస్ ఉన్నాయి, నాకు అంత దొరకలేదు. 3,75,000 ఏం స్పెషల్ అంటే సిల్వర్ పైన గోల్డ్ కోటింగ్ వస్తుంది శారీ మీద. బ్యాక్గ్రౌండ్ వచ్చి టిష్యూ వస్తుంది. గోల్డ్ కోటింగ్ ఇది. యాక్చువల్‌గా ఈ శారీకొచ్చిన జరీ అండ్ వర్క్ అనేది నాకు చాలా నచ్చింది. అది డార్క్ కలర్ అయ్యుంటే డెఫినైట్‌లీ నా బ్యాంక్ బ్యాలెన్స్ నేను మర్చిపోయేదాన్ని. ఎందుకంటే అది ఏ రెడ్డో, గ్రీనో అయ్యుంటే నాకు చాలా నచ్చేది. సో, అక్కడ శారీస్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికొచ్చాం. మేము ఆల్మోస్ట్ ఇంటికొచ్చేసరికి మా కజిన్స్‌ని డ్రాప్ చేసి మేము ఇంటికొచ్చేసరికి 11:30 అయింది. అలా డే 1 అనేది ఎండ్ చేసాం గైస్. ఇది డే 2 గైస్. ఈరోజు మార్నింగ్ మేము లేచి ఫ్రెష్ అయ్యి మా కజిన్స్ దగ్గరికెళ్ళి లంచ్ చేసి అందరం స్టార్ట్ అయ్యేసరికి
1:00 అయింది. మెయిన్ ఈరోజు ఫస్ట్ బంజారా హిల్స్ అనుకున్నాం. బికాజ్ నిన్న నియా బై నిఖితా తివారీ క్లోజ్ ఉంది. సో ఈరోజు చూద్దాం బ్రైడల్ కలెక్షన్, లెహెంగాస్ ఇంకా డ్రెసెస్ అని చెప్పి ఈరోజు వచ్చామన్నమాట. ఫస్ట్ అయితే చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా డిస్‌ప్లే చేశారు తను. ఓహ్ మై గాడ్ గైస్, లుక్ ఎట్ దట్ లెహెంగా. ఓహ్ మై గాడ్, లిటరల్లీ నాకు ఆ కలర్ ఎంత నచ్చిందంటే, నేను అంత డార్క్ కలర్ ప్రిఫర్ చెయ్యను. బట్ అసల నాకంటే చాలా అంటే చాలా నచ్చింది. ఇక్కడ కలర్ కస్టమైజేషన్ కూడా ఉంటది. మీకెలా గావాలంటే అలా వాళ్ళ డిజైన్‌ని గూడా మీరు టర్న్ ఔట్ జేసుకోవచ్చు. ఏ చేంజెస్ కావాలన్నా వాళ్ళు జేస్తారు. బంజారా హిల్స్ నుంచి అమీర్‌పేట్ వెళ్తున్నాం. ఎందుకంటే సాయి కంచి ఫస్ట్ బ్రాంచ్ అనేది అక్కడుంటది. సో, అందుకని అక్కడ శారీస్ కోసం అని చెప్పి సాయి కంచికి వెళ్ళాం. నా లైఫ్‌లో కరెక్ట్ డిసిషన్ ఏదైనా ఉంది, నేను జీవితంలో ఒక డిసిషన్‌కి నేను రిగ్రెట్ అవ్వను అని ఫీల్ అయ్యేది పవన్ అనమాట. ఎందుకంటే అసలా ఆ ఓపికకి నేను అనుకుంటా సమ్‌టైమ్స్. ఎందుకంటే నా ఫ్యామిలీలో ఎవ్వరికీ కూడా ఇంత ఓపిక ఉండదు. బేసిక్‌గా షాపింగ్ అంటే అబ్బాయిలు ఇష్టపడరు కూడా. సో, అండ్ నా జీవితంలో నేను ఓపికగా వినేది కూడా పవన్ మాట ఒక్కడి మాటే. పవన్ రోబోట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అసల లిటరల్లీ ఎలా అంటే 10 డేస్ మొత్తం హైదరాబాద్. నాకు తెలిసి నేను చదువుకుంటున్నప్పుడు కూడా నేను అంతలా తిరిగేదాన్ని కాదేమో. పవన్ మాత్రం ఈ 10 డేస్ రోజుకి 100, 150 అలా వచ్చేది కిలోమీటర్స్. అంతలా తిప్పాడు మమ్మల్ని ఈ 10 డేస్. అసలు ఇంకోటేంటంటే మేము చాలా తక్కువ అనమాట షాపింగ్ కలిసెళ్ళడం. సంక్రాంతి షాపింగ్ తప్ప దేనికి మేము కలిసెళ్ళం. ఎందుకంటే నేను నా ఓన్‌గానే నేను ఏదైనా జేసుకుంటాను. లైక్ ఏదైనా చిన్న చిన్న పనులు చెప్తే తీసుకెళ్తే ఎక్కడ టైర్డ్ అవుతాడా అని చెప్పి నేను ఆలోచిస్తాననమాట. అలాంటిది ఈ 10 డేస్ పాపం చాలా తిరిగాడు మాతో. సమ్‌టైమ్స్ నాకే అనిపిస్తది, ఇంత ఈజీగా నేను పెళ్లి చేసుకున్నానా అని చెప్పి. ఆ తర్వాత ఇంత ఈజీ అనగానే నాకు 7 సంవత్సరాలు గుర్తొస్తది. అందుకని చెప్పి ఈ రోజుకి ఇక్కడితో ఎండ్ చేద్దాం గైస్. నెక్స్ట్ డే కలుద్దాం. గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు అసలు నేను ఏమంటే ఏ స్టోర్‌కి వెళ్ళినా ఏమి షూట్ చేయలేదు గైస్. ఎందుకంటే ఈరోజు అస్సలు నా మూడ్ ఏం బాలేదు. అంతా స్లీపీగా ఉందనమాట. నైట్ అసలు నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. సో, ఎర్లీగా లేచాననమాట. సో, అందుకనే ఈ రోజంతా చాలా లేజీగా ఉంది. సో, ఈవినింగ్ మాత్రం నేను, పవను, పృథ్వీ బయటికెళ్ళాం. సో, పిస్తా హౌస్‌కెళ్ళాం. ఈళ్ళు హలీం తింటాం అన్నారు. సో, అందుకని చెప్పి పైన మంది ఉంటది కదా! ట్రై చేద్దాం అని చెప్పి వెళ్ళాం. ఈ డే మొత్తం నేను ఎంత లేజీగా ఉన్నా ఆ పిస్తా హౌస్‌లో ఆ మంది, ఆ స్టార్టర్ చూసేసరికి నాకు చాలా యాక్టివ్‌నెస్ వచ్చింది. ఇంతటితో ఈ రోజు ముగిసింది. యాక్చువల్‌గా ఈ రోజు 8థ్ గైస్. సో, ఒక 2 రోజులు మధ్యలోనే స్కిప్ చేశానులెండి. ఎందుకంటే నా మూడ్ బాగోక, నేను నిద్రపోక అది కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉండి నేను షూట్ చేయలేదు. సో, నా ఫ్రెండ్ పెళ్లి. ఈ శారీకి నేను చాలా పెద్ద స్టంట్లు చేశాను. ఈరోజు దాని పెళ్లి కాబట్టి ఆబ్వియస్‌లీ ట్రెడిషనల్‌లోనే ఎళ్ళాలి. అటెండ్ అయిన చాలా అంటే చాలా సింపుల్ వెడ్డింగ్. సింపుల్ వెడ్డింగ్ అని నేను చెప్పను. అది మాత్రం చాలా గ్రాండ్‌గా చేసుకుంది. నేను మాత్రం చాలా ముష్టిదానిలో ఎళ్ళాననమాట ఆ పెళ్ళికి. సో, ఓఆర్ఆర్ మీద ఉండగా నాకు ఇన్విటేషన్ పంపించింది. నా దగ్గర ట్రెడిషనల్ వేర్ లేదు. శారీ కూడా లేదు. షాప్ చేసే టైమే లేదు గైస్. ఎందుకంటే మళ్ళీ ఫిట్టింగ్స్ ప్రాబ్లమ్. ఏమీ లేదసలు బేసిక్‌గా. నేనంతా వెస్టర్నే తీసుకెళ్ళాను. సో, అనుకోకుండా ఇంక నైట్ 12కి వచ్చిన ఆలోచన ఏంటంటే, నా చెల్లి ఇక్కడే ఉంది కదా! ర్యాపిడో చేయమంటే అట్‌లీస్ట్ శారీ చేస్తుంది కదా అని చెప్పి నేను ర్యాపిడో చేయించుకుని నైట్ ఇలా ఎళ్ళాననమాట ఈ శారీతో. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నా ఫిట్టింగు, దాని ఫిట్టింగు చాలా డిఫరెంట్. సో, అది నేను పిన్స్ పెట్టి కవర్ చేసుకొని చాలా అంటే చాలా నికృష్టంగా ఎళ్ళాను. నా లైఫ్‌లోనే నేను చాలా సింపుల్‌గా ఎళ్ళిన వెడ్డింగ్ ఇదొకటే. హైదరాబాద్‌లో దయచేసి నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నాకు నెల ముందు చెప్పండి. ఎందుకంటే నేను భీమవరం నుంచి హైదరాబాద్ 7 అవర్స్ ట్రావెల్ చేసి మీ పెళ్ళిళ్ళకి అటెండ్ అవ్వాలి కాబట్టి దయచేసి ముందే చెప్తే మంచిగా రెడీ అయ్యి అటెండ్ అవుతాను. థ్యాంక్ యూ. తర్వాత ఆ రోజు ఇంక పెళ్లి సరిపోయింది గైస్. మేమొచ్చేసరికి ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. ఇంక నైట్ ఈరోజు ఇంక షాపింగ్ ఏం లేదు. ఇంక నైట్ ఏం చేసామంటే 'ఆకృతి' అని చెప్పి తాజ్ కృష్ణాలో ఎగ్జిబిషన్ లాస్ట్ డే. సో, అసలు కలెక్షన్ ఎలా ఉంటుంది, అట్‌లీస్ట్ శారీస్ ఎక్కడన్నా దొరికితే తీసుకుందాం. కలెక్షన్ బావుంటాయని చెప్పి తీసుకున్నాం. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ సిల్వర్ జ్యువెలరీ అయితే చాలా అంటే చాలా ఎక్కువుంది. ఎందుకంటే భీమవరంలో ఎగ్జిబిషన్స్ ఉంటాయి గానీ అంత సిల్వర్ జ్యువెలరీ ఉండదు. చాలా తక్కువుంటది. ఒక 4, 5 స్టాల్స్ అలానే ఉంటాయి. కానీ ఇక్కడ ప్రతి స్టాల్ సిల్వర్ జ్యువెలరీ అనమాట. చాలా బావుంది. నెక్స్ట్ మేమిక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయ్యి మా కజిన్స్‌ని డ్రాప్ చేసి మేము మియాపూర్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. ప్లస్ ట్రాఫిక్ ఉండి 12 అవుతది కాబట్టి మేమింకా స్టార్ట్ అయ్యాం ఇక్కడి నుంచి. ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాం. అరౌండ్ 9 ఆ టైంకి స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే డైలీ లేట్ అవుతుంది కాబట్టి రేపొద్దున్న మేము వెళ్ళాల్సింది చార్మినార్ అనమాట. సో, ఆఫ్టర్‌నూన్ నుంచి వెళ్దాం అనుకున్నాం. వెల్కమ్ టు చార్మినార్ గైస్. ఎందుకంటే మేము ఇది రంజాన్ సీజన్ కాబట్టి ఆఫ్టర్‌నూన్ వెళ్దాము. 6 కల్లా బయటకొచ్చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే అందరూ రంజాన్ కాబట్టి అందరూ ఫాస్టింగ్ చేస్తారు. వాళ్ళకి నమాజ్‌కి టైం అయిద్ది. 6 దాటితే మనం వెళ్ళిపోవాలి. సో, అందుకని చెప్పే మేము ఆఫ్టర్‌నూన్ వచ్చాం.
మీకు ఇంతకుముందు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన బ్యాంగిల్స్ ఇవే అన్నమాట. సో, బ్యాంగిల్స్ చేయించుకోవడానికి చాలామంది వెళ్లి రీల్స్ పెట్టారు గదా! అవి ఇవే బ్యాంగిల్స్. మీకు నచ్చిన కలర్స్ వాళ్ళు చేస్తారు. మనకేమైతే నచ్చినాయో ఆ కలర్స్ పిక్ చేసుకుంటే వాళ్ళు చేస్తారనమాట. ఇది మీతో షేర్ చేసుకోవడానికి మాత్రమే నేను ఇది క్యాప్చర్ చేశాను. సో, నేనేం చేయించుకోలేదు. ఎందుకంటే నేను ఏసుకునేది చాలా అంటే చాలా సింపుల్. గోల్డ్ ఏసుకుంటాను. సో, ఇంతకుముందు ఉండేది నాకు ఇంట్రెస్ట్. ఇలా చేసుకోవాలి, ఇలా వేసుకోవాలి అని చెప్పి. నాకిప్పుడు అసలు ఏం లేదనమాట. ఓన్లీ గోల్డ్ ఏసుకుంటున్నాను నేను కంప్లీట్‌గా. చార్మినార్ అంతా తిరిగిన బ్యాంగిల్స్ అంతా సేమ్ రొటీన్ అనిపించినాయి. ఎందుకంటే ఒక షాప్‌లో ఉన్న మోడల్సే మాక్సిమం ఇంకో షాప్‌లో కూడా ఉంటాయి. సో, అలాంటిది కొంచెం లోపలికి చార్మినార్‌లో ఈ షాప్‌లో మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అండ్ సెట్స్ కూడా చాలా అంటే చాలా చేసిచ్చారు. మాకైతే చాలా నచ్చినాయి అన్నమాట. మనం శారీ ఇస్తే చాలు ఆటోమేటిక్‌గా వాళ్ళే చేస్తారు. మనకు నచ్చలేదు అంటే డిఫరెంట్ బ్యాంగిల్స్‌తో మ్యాచ్ చేసి మనకు చేస్తారు కాబట్టి చాలా అంటే చాలా నచ్చినాయి నాకిక్కడ బ్యాంగిల్స్. ఇంకా నెక్స్ట్ అక్కడ పని చూసుకొని స్టార్ట్ అయ్యామనమాట. 6 అవ్వగానే మొత్తం అటు, ఇటు షాప్స్ అండ్ ఫుల్ లైట్స్. చార్మినార్ చూడడానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, అలా చార్మినార్‌ని కొద్దిసేపు చూసిన తర్వాత స్టార్ట్ అయ్యాం అక్కడి నుంచి. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అర్జెంట్‌గా ఫుడ్ తినాలని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే నాకు వచ్చిన దగ్గర నుంచి అదేంటో బిర్యానీ మర్చిపోయాను. మందీసే తింటున్నాను అన్నీ నేను. సో, ఈరోజు కూడా ఒక మందికి వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే మా కజిన్స్ వాళ్ళని డ్రాప్ చేసి వెళ్ళాలి కాబట్టి కొంచెం దగ్గరలో ఉన్న మంది ఏదో ఒకటి చూసి తినేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఈరోజు ఈ మందితో ఎండ్ చేస్తున్నాం గైస్. ఎందుకంటే రేపు మార్నింగ్ రెస్ట్ అన్నమాట. రేపు నైట్ ఏమన్నా బయటకెళ్తే వెళ్దామని చెప్పి అనుకున్నాం. ఇది నెక్స్ట్ డే నైట్. మార్నింగ్ అంతా స్లీప్ వేసాను నేను బేసిక్‌గా. ఎందుకంటే అసలు తిరిగి 9 డేస్ నుంచి అసలు నాకు మామూలుగా లేదు. పవన్‌కి కూడా రెస్ట్ లేదు. అందుకని ఈరోజు మార్నింగ్ అంతా స్లీప్ వేసి నైట్ మియాపూర్ దగ్గరలో ఉన్న కమ్మని తెలుగు కిచెన్‌కి వచ్చామన్నమాట. సో, ఈరోజు నేను, పృథ్వీ ఇంకా పవన్ వచ్చాం. ఎందుకంటే పూజ లేదు. పూజ భీమవరంలో ఉంది. మేమేమో హైదరాబాద్‌లో ఉన్నాం. పాపం చాలా ఫీల్ అవుతున్నట్టుంది. 10 డేస్ అయింది మేము వచ్చి. కరెక్ట్ అది లేని టైంలో వచ్చాం మేము అనుకోకుండా. మాకు కుదరలేదు. సో, రేపు మార్నింగ్ అదొస్తుంది. దానికోసమే పవను, నేను ఎక్స్‌ట్రా 1 డే ఉందాము. అందరం కలిసి బయటకి వెళ్దాం అనుకున్నాం. ఈ 10 డేస్‌లో పవన్ ఒక 20 టైమ్స్ అయినా అనుంటాడు. పూజ కరెక్ట్ టైంలో లేదు. అందరం బయటికెళ్ళేవాళ్ళం ఎంజాయ్ చేద్దాం అని. వెళ్ళాక తరుణ్కి ఫోటోస్ దిగుదామా? వెళ్ళాక తరుణ్కి ఫోటోస్ దిగుదామా? చాలా రోజులు అయింది కదా. ఇగో ఫెవిక్ ఇప్పుడు అడిగిపోయింది. ఫెవిక్ నేను ఎప్పుడు నచ్చిందా కలర్? నెక్స్ట్ డే మార్నింగ్ ఇంక పూజ వచ్చేసింది. పవన్ ఏమో మా కజిన్స్ దగ్గరికెళ్ళాడు. నేనేమో బ్రేక్ అని చెప్పాను. హాయ్ ప్రణయ్, లాంగ్ టైమ్ నో సీ. నీ వల్లే లేట్ నాకంటే చిన్న పెట్టినది ఈరోజు పవన్ మా కజిన్స్ దగ్గరికెళ్ళాడు. నేను, పూజ, ప్రణయ్ ఏమో షాపింగ్‌కొచ్చాం. మా ఇంటి దగ్గర కట్టినాం. హెచ్ఎండ్ఎంలో షాపింగ్ కంప్లీట్ చేసుకుని కృష్ణపట్నంకి వచ్చాం. ఇది కిచెన్ అండ్ బార్ అన్నమాట. సో, కొంచెం ట్రెడిషనల్ వేలో ఉంటది. అండ్ మేము ఇంకా పైకొచ్చి ఫుడ్ తిందాం అనుకున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 అలా అయిపోయింది. చాలా ఆకలేస్తుంది అందరికి. సో, డైరెక్ట్‌గా ఆర్డర్ చేసుకొని ఇంకా ఫుడ్ తిన్నాం.
ఏ యూ పాష్ గర్ల్. వరకు అయితే రాను, రేపు పొద్దున్న వరకు అయితే రాను. అలా ఫుడ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ షాపింగ్కి వచ్చాం. మా నియా కోసం గ్యాప్కి వెళ్ళాం అనమాట, కొంచెం షాపింగ్ చేద్దాం దానికి అని చెప్పి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సీ యు ఇన్ పార్ట్ 2. ఇవి ఉన్నాయి ఇంకా హుడ్డీస్ బాగుంటాయి అంత గ్యాప్లో. ఫ్రాక్స్ మరి నీ ఇష్టం, మరి చూడు. హుడ్డీని తీసుకోలేకపోతే వర్త్.